दर्शनम् वंदे वेदांततत्त्वज्ञं विधुशेखरभारतीं नमः सरसे नमः सरसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै। సభాసంతులకు అంతకుముందే యతివర్యులైనటువంటి బ్రహ్మానంద స్వామి వారికి ప్రణామాలు అర్పిస్తూ 9 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను అని సవినయంగా చెప్తూ ఉన్నాను. కాలోహి దురతిక్రమ, కాలం అనేది చాలా విలువైనది. అయితే నేను ఇవాళ ఇక్కడ ప్రసంగించడం అనేది ముందరగా అనుకున్న విషయం కాదు. అయితే ఇది కూడా ఒకందుకు మేలే. ఎందువల్లంటే శంకర విజయంలో మాట అంటారు, యథా అతిరుచ్యే మధురేపి రుచ్యుత్పాదాయ రుచ్యంతర యోజనారహ. జిలేబీ తిన్నాము, మళ్ళీ మైసూరు పాకం తినబోతూ ఉన్నాము. మరి రెండు మధుర పదార్థాలైనప్పుడు అది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చును. మధ్యలో కాస్త కటువైనటువంటి ఆవకాయ వగైరాలు కాస్త నాకితే ఈ రెంటికి కూడా ప్రత్యేకత, ఆనందము ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రసంగాన్ని నేను ఇప్పుడు చేయబోతూ ఉన్నాను. ఇది సపరికరములైనటువంటి విద్యారణ్య భాష్య విద్వత్ సదస్సు. స్వామివారు నాకు దాదాపు 40-45 సంవత్సరాలుగా పరిచయం. సపరికరము అనే పేరుతో మనం చెప్పుకోవాల్సి వస్తే వేదమునకు ముఖ్యమైనటువంటి పరికరాలు వ్యాకరణము, పూర్వమీమాంస. తావన్మాత్రమే కాక విద్యారణ్య భాష్యమునకు సంబంధించి ఉత్తర భాగము ఉపనిషత్తులు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించినటువంటి ఉత్తర మీమాంస కూడా పరికరాల్లోకి చేరుతుందనే నేను అనుకుంటూ ఉన్నాను. వేదోనిత్యం అధీయతామని భగవత్పాదుల వారు చెప్పి ఉన్నారు. ఎందుకు అధ్యయనం చేయటం అంటే తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని. కనుక వేదములో చెప్పబడ్డది ఏదైతే ఉన్నదో దానిని గూర్చి విచారించేది పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వభాగానికి సంబంధించినటువంటి సందిగ్ధాంశములను అన్నిటిని విచారించేది పూర్వమీమాంస అయితే, ఉత్తర భాగములైనటువంటి ఉపనిషత్తులను అన్నిట్లని విచారించేది, దానిలో ఉండేటువంటి సందిగ్ధ విషయములను నిర్ధారించేది ఉత్తరమీమాంస. ఇదే విషయాన్ని భగవత్పాదుల వారు గీతాభాష్యాన్ని రాస్తూ ప్రవృత్తి లక్షణ, నివృత్తి లక్షణ ధర్మద్వయాన్ని చెప్పారు. ప్రవృత్తి లక్షణ ధర్మమును నవ ప్రజాపతుల ద్వారా, నివృత్తి లక్షణ ధర్మమును సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల ద్వారా భగవంతుడు ఏర్పరిచాడు. అయితే చాలా కాలానికి ద్వాపరాంతానికే అధర్మము చేత ధర్మము అభిభూయమానమైన సమయంలో భౌమమైనటువంటి బ్రహ్మము అంటే వేదం, దాన్ని ధరించేటువంటి బ్రాహ్మణులు, వారి యందు ఉన్నటువంటి బ్రాహ్మణత్వము, వీటిని రెంటినే రక్షించటకు కృష్ణ భగవానుడు అవతరించారు. బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితస్యాద్వైరికో ధర్మ తదధీనత్వాద్వర్ణాశ్రమ ధర్మానాం అని చెప్పారు. కనుక వేదరక్షణార్థమై సాక్షాత్తు భగవంతుడే అవతరించాడు గనక ఆ వేదములు అత్యంతము ప్రశస్తమైనటువంటివి. దానిని ధరించే 3 వర్ణముల వారిలో ప్రధానుడు కనుక బ్రాహ్మణుడు, అతడి ద్వారానే ఇవన్నీ కూడా విస్తరింపబడవలసి ఉన్నది కనుక అతడిని కూడా రక్షించడానికి సక్రమమైనటువంటి మార్గంలో అతన్ని ఉంచటమే రక్షించడం అంటే. అందుకనే కృష్ణ భగవానుడు అవతరించినట్లుగా భగవత్పాదుల వారు మనకి మొదట్లోనే చెప్పి ఉన్నారు. కనుక వేద ప్రాశస్త్యం ఇంతకంటా మనం వివరించుకోక్కర్లే.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అనే మాట ఉన్నది నిజమే. కానీ సాధూనాం పరిత్రాణాయ అంటే వేదములను రక్షించుట ద్వారా, బ్రాహ్మణ్యమును రక్షించుట ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది కనుక ఆ పని చేశారు. తావన్ మాత్రమే కాక నివృత్తి లక్షణమైనటువంటి ధర్మము ఏదైతే ఉన్నదో దానిని భగవద్గీతాదుల ద్వారా ప్రవచించి సుస్థిరం చేశారు స్వామివారు. దానిని తరువాత వేదవ్యాసుల వారు సూత్రరూపంగా గ్రహించారు. దానికి భగవత్పాదుల వారు భాష్యాదులు రచించారు. కనుక వేద ప్రయోజనము కేవలము కర్మకాండకి సంబంధించి మాత్రమే ఉన్నదని కానీ, ఉపాసనాకాండకు మాత్రమే పరిమితమైనది కానీ మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే భగవత్పాదుల వారు వేదోనిత్యమధీయతాం ఇట్లాగా ప్రారంభించి 40 ఉపదేశాలు చేసి చిట్ట చివరిదిగా అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం అని చెప్పారు. ఈ వేదాధ్యయనాదులు కానీ, ధర్మానుష్ఠానాదులు కానీ వీటి అన్నిట్లకి ఫలితము ఏమిటి అంటే అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. బ్రహ్మాత్మైక్యానుభవము ఏదైతే ఉన్నదో దాని కొరకే ఇవన్నీ అని అంటే కర్మానుష్ఠానము కానీ, ఉపాసన కానీ ఇవి రెండూ కూడా పరంపరయ ముక్తికి కారణం అవుతూ ఉన్నవి అని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉన్నది. జ్యోతిష్ఠోమైన స్వర్గకామో విజేత, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో విజేత, అగ్నిహోత్రం జుహ్యాత్ స్వర్గకామ ఇత్యాది వాక్యాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎవరికైతే స్వర్గాన్ని పొందాలి అనేటువంటి కోరికతో ఉన్నాడో వాడు యాగాదుల యందు ప్రవర్తిస్తాడు, అందరూ ముక్తి కోసం ప్రవర్తించరు అని. ఇది సామాన్యంగా అందరం అనుకుండే మాటే. ఎవరైతే నిష్కామ కర్మానుష్ఠానం చేస్తారో వాళ్ళకి మాత్రమే చిత్తశుద్ధి కలిగి తద్వారా మోక్షాన్ని పొందుతారు అని మనం అందరం అనుకుంటూనే ఉన్నాం. సకామనయా చేసేటువంటి క్రతువుల ద్వారా సత్ఫలితము రాదని కానీ, అది వేద విరుద్ధమని కానీ ఎవరం అనుకోవటంలే. కానీ పరమ ప్రయోజనాన్ని పొందాలి అంటే నిష్కామ కర్మానుష్ఠానం, చిత్తశుద్ధి కలిగి సాధన చతుష్టయ సంపత్తిని పొందినటువంటి వాడు ముక్తుడు అయినప్పుడే నసపునరావర్తతే అనేటువంటి స్థితి వస్తుంది అని. అయితే ఈ కొద్ది సమయంలో నేను ఒక్క శ్లోకాన్ని మాత్రం చదివి ఒక కొత్త విషయాన్ని, కొత్తది కాకపోవచ్చు, ఉన్న విషయాన్ని ఒక్కసారి వివరిద్దామని అనుకుంటూ ఉన్నాను. శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో 21 అధ్యాయంలో చెప్పబడ్డది ఏమిటి అంటే, సకామనయ చేసేటువంటి కర్మల వల్ల కూడా ఆ ఫలితము వస్తూనే దానితో పాటు చిత్తశుద్ధి కలుగుతుంది. ముక్తికి సాధనమైనటువంటి చిత్తశుద్ధి కేవల నిష్కామ కర్మానుష్ఠానము ద్వారా మాత్రమే కాక సకామ కర్మానుష్ఠానము వలన కూడా అది సిద్ధిస్తుంది అనే విషయాన్ని అక్కడ చెప్పారు. ఫలశ్రుతి నియనృణాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్త యథా భైషజ్యరోచనం. అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి రోగం తగ్గాలి, నాయన ఇదిగో వేపాకుతో సంబంధించినటువంటి ఒక కషాయం తయారు చేశాము, ఆ కషాయాన్ని నువ్వు సేవిస్తే నీకు రోగం తగ్గుతుంది అని వాడికి చెప్తే వాడు దాన్ని గ్రహించే స్థితిలో లేడు. కనుక నీకు ఒక లడ్డూ పెడతా, ఈ మందు తాగు అన్నాడు. అంటే నాన్న లడ్డూ పెడతాడు, మాట తప్పేవాడు కాదు అనే విశ్వాసంతో వాడికి ఇష్టం లేకపోయినా ఆ నింబరసాన్ని వాడు తాగాడు. అన్నట్లుగానే ఈ లడ్డూ వీడు పెట్టాడు, పెట్టకపోతే మళ్ళీ ఇతని మీద విశ్వాసం ఉండదు కనుక. అయితే ఇప్పుడు ఈ మందు, దీని యొక్క ప్రయోజనము, మందు తాగటానికి లడ్డు ప్రయోజనమా, రోగం తగ్గటం ప్రయోజనమా?
పిబనింబం ప్రదాస్యామి తే ఖండలడ్డుకాన్ పిత్రైవ ముక్త పిబతి నా ఫలం తావదేవతు. శ్రీధరీయ వ్యాఖ్యానంలో ఉన్నటువంటి మాట. కనుక సకామనయా చేసే అనుష్ఠానం వల్ల కూడా చిత్తశుద్ధి కలిగి యత్కించితు నిష్కామనయా చేసినందువల్ల కలిగినంతటి ఫలితం లేకపోవచ్చు. కానీ సకామనయా అనుష్ఠించినప్పుడు కేవలము స్వర్గాదులే దీనికి ఫలితము కాదు, పరంపరయా చిత్తశుద్ధి ద్వారా జ్ఞానప్రాప్తే దీనికి కూడా ఫలితము అనేటువంటి ఒక విషయాన్ని శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధంలో చెప్పడం జరిగింది. ఓమిచ్చేరదక్షరమిదకం సర్వం తస్యోపవ్యాఖ్యానం అని మాండూక్యంలో చెప్పి ఉన్నారు. ఓంకారాన్ని ఉపాసించటం వేరు, కఠోపనిషత్తులో చెప్పినట్టు ఓమిచ్చేతత్ అని ఏదైతే చెప్పారో ఓంకారమాత్రమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడే అతడు కావటం. ఓంభూ ఇత్యాదుల్లో కూడా విద్యారణ్య భాష్యంలో అదే మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ సప్తభువనాత్మకమైనటువంటి ఈ సమస్తము కూడా ఓం బ్రహ్మైవ అనే అక్కడ విద్యారణ్య భాష్యంలో కూడా మనకు వివరించారు. కనుక సర్వం కల్విద బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటువంటి పరమ పురుషార్థాన్ని పొందటానికి ఒక సన్యాసాశ్రమము, ఒక గృహస్థాశ్రమము, ఒక బ్రహ్మచారి ఆశ్రమము అనేటువంటి నియమాలు ఎక్కడా లేవు. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పబడి ఉన్నది. కనుక మనుష్యమాత్రుడు బ్రహ్మ విద్య యందు అధికారి, సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడేటువంటి ఇది. ఎందుకని తంతోపనిషదం పురుషం పృచ్ఛామి అని కూడా శృతి చెప్తూ ఉన్నది. కనుక ఈ విషయములను మాత్రమే మనవి చేసి ఇప్పటికే 2 నిమిషాలు నేను అతిక్రమించినందుకు మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. స్వస్తి. దర్శనం